మౌని అమావాస్య ఈరోజు హిందూ సాంప్రదాయం ప్రకారం అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. ఈ రోజున నదులలో స్నానాలను ఆచరిస్తారు. పురాణాల ప్రకారం మౌని అమావాస్య రోజు దేవతలందరూ వచ్చి ప్రయాగ్రాజులోని త్రివేణి సంగమ తీరంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని భక్తుల నమ్మకం. అందుకే ఈ రోజు చేసే స్నానాన్ని దైనిక స్నానం అంటారు. నదులలో చేయలేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఒక బిల్వదళాన్ని వేసుకొని, అలాగే తులసి దళాన్ని వేసుకొని, కొంచెం గోమూత్రం కలుపుకొని స్నానమును ఆచరించాలి. మనం స్నానం చేసే నీటిలో మన కుడి చేతి బొటనవేలితో ఓం నమః శివాయ అని రాసి గంగేచ యమునేచ చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని చెప్పుకొని స్నానమును ఆచరించాలి. ఈరోజు చేసిన పూజలు కానీ, దానము కానీ, జప ధ్యానాలు చేయడం వలన కోటి రెట్ల పుణ్యఫలమును ఇస్తాయి. చాలా శుభం కలుగుతుంది. ఎవరి శక్తి కొలది వారు వస్త్రాలు కానీ, ధనం కానీ, ధాన్యం కానీ దానం చేయాలి. దానం చేయలేని వారు భోజనమును పెట్టడం కూడా చాలా మంచిది. ఆయురారోగ్యాలను పొందుటకు శని ప్రభావం వల్ల బాధపడేవారు కాకులకు బెల్లంతో చేసిన చపాతీలను పెట్టాలి. పశుపక్షాదులకు ధాన్యం వేసి నీళ్లు పోయాలి. ఈరోజు పితృదేవతలు వాళ్ళ వారసులను చూడటానికి వస్తారని గరుడ పురాణం చెబుతుంది. పితృదోషాలు పోవడానికి తర్పణాలు వదలడం వలన చాలా మంచి జరుగుతుంది.